ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే నిజంగా ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది ఫ్రెండ్ ఒక్కడికే. అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ. ఇంకొకటి, బిగ్ బాస్ కొన్ని పరిచయాలను దగ్గర చేసింది, కొన్ని పరిచయాలను దూరం చేసింది, కొన్ని కొత్త పరిచయాలను ఏర్పాటు చేసింది, కొంతమందికి తెలియని వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ లైఫ్ సెట్ చేసింది. అట్లా బిగ్ బాస్ చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేసింది. వాళ్ళల్లో బెస్ట్ ఎవరంటే తమన్నా. ఎందుకంటే తమన్నాకి ఎవరు తోడులేని టైంలో శ్రీముఖి ఉందంట. శ్రీముఖి ఒకటే, అంటే తమన్నా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ తనని యాక్సెప్ట్ చేయలేదంట. కానీ శ్రీముఖి తనకి ఎప్పటికీ ఫ్రెండ్ లాగా ఉంటానని చెప్పిన విధానం చాలా బాగుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివార్లోకి తమన్నా వచ్చింది. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్, ఆదివారం స్టార్ మా పరివార్లోకి తమన్నా వచ్చింది. తమన్నా శ్రీముఖి గురించి చెప్తే చాలా ఎమోషన్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉండే ఒకే ఒక కళ ఇల్లు కట్టుకోవడం. అది మెయిన్, ఎవరికైనా సరే ఉంటుంది. ఎవరి బడ్జెట్లో వాళ్ళు కట్టుకోవాలన్నంత. తమన్నా ఒక్కతే సింగిల్గా కష్టపడి కట్టుకోవాలి కాబట్టి తనకు వచ్చేది అమౌంట్ ఎంతో తెలియక కట్టుకోలేక ఇట్లా కట్టుకోవాలి అని చెప్పిందంట. నువ్వు ఎప్పుడు కట్టుకోవాలంటే అప్పుడు నేను కట్టిస్తాను అని చెప్పానని శ్రీముఖి ప్రామిస్ చేసిందంట. అంటే ఎవరైనా సరే మాట ఇస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా తక్కువ. కొంతమంది మాటల్లో ఫ్లోలో చెప్పిన తర్వాత ఆలోచించుకొని ఓకే అంటారేమో, ఒకవేళ చేయకుండా ఆగిపోతారేమో. కానీ శ్రీముఖి నా కోసం ఇల్లు కట్టించింది అని చెప్పానని తమన్నా చాలా ఎమోషన్గా ఫీల్ అయింది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎమోషన్ అయ్యారు. శ్రీముఖి ఎమోషన్గా ఫీల్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్కి జెండర్తో పని లేదు. ఫ్రెండ్షిప్కి ఓన్లీ ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగా చూసుకున్నారు అంటే రియల్ ఫ్రెండ్షిప్లో అది ఇంకా వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. అలానే ఉండాలి. అలా ఉంటేనే ఫ్రెండ్షిప్కి వాల్యూ పెరిగిద్ది. ఇప్పుడున్న రోజుల్లో కొన్ని యూజ్ అండ్ త్రో ఫ్రెండ్షిప్ అవుతున్నాయి, అట్లా అయిపోతున్నా ఉన్నాయి. కానీ కొన్ని రియల్ ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉన్నాయి. అది ఫ్రెండ్షిప్ బాండ్ అంటే. చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్లీజ్ ఎవ్వరు కూడా వాళ్ళని కామెంట్ చేయొద్దు. ఇంకొకటి, కొంతమంది వల్ల అన్ని జెండర్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. అలా అని ఒక్కళ్ళు చేసిన దానికి అందరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, కొంతమంది ఇప్పుడు చాలా మంచిగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మంచిగా ఉండే వాళ్ళకి. ఇంకొకటి, తమన్నా శ్రీముఖికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. టెడ్డీ బేర్ తెచ్చింది. టెడ్డీ బేర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇంకా శ్రీముఖికి ఇంకా ఇష్టమంట. తన బెడ్ పైన అన్ని టెడ్డీ బేర్సే ఉంటాయని పింక్ కలర్ టెడ్డీ బేర్ తీసుకొని వచ్చింది. చాలా క్యూట్గా ఉంది ఆ టెడ్డీ బేర్. శ్రీముఖి కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.